ఎంత హ్యాపీయెస్ట్ మూమెంట్లో ఒక సాడెస్ట్ మూమెంట్ జరిగింది. డ్రోన్ అన్నారు క్రాష్ అయ్యండి. మొత్తం ప్రొఫెలర్ మూవీస్లోనే అయినా బొమ్మల్లో అయినా ఇలాగే చూస్తాం. స్ట్రాబెర్రీ అన్నది కరెక్ట్గా చూడండి, సరే ఈ షేప్ వచ్చింది స్ట్రాబెర్రీ. ఇవైతే కనుక సూపర్ అబ్బా, ఎక్స్ట్రాడినరీగా ఉంది. తొక్కి ఓపిక అయిపోయింది. ఇలా మధ్యలోకి వచ్చేది ఆగిపోయాం. రెడీ రెడీ కుమార్, చలో చలో. సూపర్ ఇక్కడ ఉన్న అన్ని వెరైటీస్ కూడా ఒక పట్టు పట్టేద్దాం, తగ్గేదే లేదు ఈరోజు. ఇడ్లీ చూడండి నచ్చమంటున్నా, ఇదంతా వచ్చాను నేను. ఇప్పుడైతే స్ట్రాబెర్రీ ఫామ్ చూడడానికి అయితే వెళ్తున్నాం మేము. గ్రామ సచివాలయం లమ్మసింగి, చింతపల్లి మండలం. బాబా వ్యూ చూడడానికి సూపర్ ఉంది, మొత్తం కలర్ఫుల్గా, రూమ్స్ అవైలబుల్. స్ట్రాబెర్రీ ఫార్మింగ్ చూడండి, మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను నేను. స్ట్రాబెర్రీస్ ఇప్పుడే పడుతున్నాయి. ఇంక ఇవైతే కనుక రెడ్డిష్ షేడ్లోకి వచ్చాయి. మీకు క్లియర్గా చూపిస్తా. కొంచెం ఫ్రంట్కి వెళ్ళి పెద్దగా అయితే ఇక్కడ వచ్చేటప్పటికి చాలా చిన్నగా ఉన్నాయి స్ట్రాబెర్రీస్. ఇంకొని తర్వాత అలా కలర్ చేంజ్ అవుతుంది. ఫస్ట్ టైం ఇలా చూడడం నేను. బాగుంది కదా. ఎవరో కొయ్యకూడదని చెప్పారు. ఇన్ కేస్ కాస్ట్ అయ్యి కనుక 500 అంట ఫైన్ వచ్చేటప్పటికి. స్ట్రాబెర్రీ అయితే టేస్ట్ చేస్తున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. సూపర్ అబ్బా, ఫుల్లీ న్యాచురల్ అనమాట. మనకి ఇది నవంబర్ నుంచి మార్చ్ ఎండింగ్ వరకు. మూవీస్లోనే అయినా బొమ్మల్లో అయినా ఇలాగే చూస్తాం స్ట్రాబెర్రీ అన్నది. కరెక్ట్గా చూడండి, సరే ఈ షేప్ వచ్చింది స్ట్రాబెర్రీ. ఎన్ని రోజులు ఉంటాయి బ్రో ఇవి? ఫ్రిడ్జ్ నార్మల్ గా అయితే 1 వీక్ ఉంటుంది. మనకి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే లీఫ్ తీసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 1 మంత్ ఉంటుంది. 1 మంత్ ఉంటుంది. ఈ లీఫ్ తీసేస్తే 1 మంత్ తీసేసి పెట్టుకోవాలి. ఈ ఆర్గానిక్ లేదంటే కెమికల్స్ ఏమి ఉండవు. ఎవరైనా వచ్చినప్పుడు అయితే కానీ తీసుకోండి. 100 రూపీసే, చాలా తక్కువ బడ్జెట్ లో కూడా. మీకు మొత్తం ఫార్మింగ్ అంటే ఆల్రెడీ చూపించాను కదా, ఎలా ఉంది ఏంటన్నా కామెంట్ చేయండి నాకు. మనోడి పేరు వచ్చేది కృష్ణ. ఆంధ్ర స్ట్రాబెర్రీ ఫార్మ్ లంబసింగి. వ్యూ పాయింట్ చూసుకుని రిటర్న్ వస్తున్నప్పుడు మీకు పెద్ద ఫ్లెక్స్ ఉంటుంది, రిటర్న్ కనిపించేస్తా. ప్రాబ్లం అయితే లేదు. అడ్రస్ అయితే కనుక లొకేషన్ కూడా ఉందా బ్రో? అంటే కొంతమందికి ఇక్కడ నెట్వర్క్స్ రావట్లేదు, ఎయిర్టెల్ యూజర్స్ కి వాళ్ళకి, దానికోసం అని చెప్పేసి. స్ట్రాబెర్రీ జామా హోమ్ మేడ్. ఓకే, ప్రిజర్వేటివ్స్ ఏముండవు. స్ట్రాబెర్రీ, లెమన్, హనీ. స్ట్రాబెర్రీ జామ్ అంటే టేస్ట్ చేద్దాం. బాగుంది, చాలా టేస్టీగా ఉంది బ్రో. ఇది ఎంత బ్రో ప్రైస్? అంటే ఇందులో 2 వేరియంట్స్ ఉన్నట్టున్నా, పెద్దదే చిన్నదే. ఇది 150 గ్రామ్స్ వచ్చి 150, అది 250 గ్రామ్స్. ఇది 150 గ్రామ్స్ వచ్చేటప్పుడు 150 రూపీస్. ఇది అది 250 గ్రామ్స్ 200. 250 గ్రామ్స్ 200. నువ్వు కూడా టేస్ట్ కుమార్, ఎలా ఉంది? సూపర్ అండి. ఇక చాలా కలర్ఫుల్ గా పూల మొక్కలు అయితే ఉన్నాయి. మీకు అలా ఫ్రంట్ కి వెళ్దాం. చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ అన్ని కూడా. ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి, ఏంటో తెలియదు కానీ ఇవి మీకు దగ్గరికి చూపిస్తాను చూడండి. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. మీ సన్ఫ్లవర్ ఎప్పుడైనా చూసారా? దగ్గరికి వెళ్ళి చూపిస్తా చూడండి. ఓ కిందకే గుంగుదాం మనం, అది వంగన అంటుంది. సన్నొత్తున పైకిలో ఎత్తారా? మామూలుగా లేగరా మీరు? ఒకసారి లెగని చాలు నా కోసం. ఓకే వద్దులే, డిస్టర్బ్ చేయండి మిమ్మల్ని ఒక్కసారి. ఇంకోండి సన్ఫ్లవర్ మొత్తం ఇదంతా అదే. ఇక్కడ క్యాబేజీ, కాలీఫ్లవర్ మొత్తం పంటలన్నీ పండించేస్తున్నారు ఇక్కడ. కుమార్ చూడండి ఏం చేస్తున్నాడు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి బ్రో కూరగాయలు మీ దగ్గర. లీచెస్, దానివల్ల యూజ్ ఏంటి బ్రో? ఇది వెయిట్ లాస్. నేను వెయిట్ లాసా? ఇలా రా కుమార్, జాగ్రత్తగా చూసుకునిరా, మొక్కలు దొక్కేస్తావు. చూసుకునిరా. ఇంకా చూపించేది జుకీని, దాని పేరు వచ్చేటప్పటికి గ్రీన్ ఉంటుంది, దాంట్లో ఎల్లో ఉంటుంది. గ్రీన్ ఎల్లో 2 కలర్స్ ఉంటాయి. ఎల్లో వచ్చే కుమార్ ఇచ్చరికి. ఇది స్టార్టింగ్ బ్రో, పువ్వు నుంచి అప్పుడు కాయ కింద వస్తుందా ఏంటిది? ఇవన్నీ మీరు ఒకలే చూసుకుంటారా బ్రో? ఏంటి కుమార్ ఇది? క్యాబేజీ, కాలీఫ్లవర్? మర్చిపోయినా. ఫ్లవర్ అంటే కాలీఫ్లవర్ అని లేదా క్యాబేజ్. కుమార్ అంగా అక్కడ చూడు, గ్రీన్. అన్నీ ట్రాన్స్పోర్ట్ బ్రో మొత్తం. ఇది గ్రీన్. చైనీస్ లిచెస్ ఉడకబెట్టుకుని తినేస్తారు, అయ్యే కదా వాళ్ళు.
చైనా వాళ్ళు అంతే ఇలా ముంచుకుని తినేస్తారు. అదే అది దగ్గరికి వెళ్ళి చూపించు క్లియర్ గా. ఇదంటే పార్ట్నర్స్ కింద వస్తే జుక్కిని కడగ కూడా చైనా వాళ్ళు ఉన్నారు కదా, చైనా వాళ్ళు ఈ ఆకుని ఉడకబెట్టుకుని తినేస్తారు. ఇలా ముంచుకుని చాప్ స్టిక్స్ తీసుకుని ఇలా తినేస్తారు. ఏం టేస్ట్ ఉంటుందో ఏంటో మనం ట్రై చేయొద్దులే. కొత్త టేస్ట్లు ఇప్పటికే చాలా ఎక్కువ అయిపోయినాయి. చలో ఇంకోండి, ఇవి వచ్చేటప్పుడు జుకీని ఆల్రెడీ మీరు ఎల్లో కలర్ చూసారా, అవి అయితే తీయలేదు. ఇవి వచ్చేటప్పుడు గ్రీన్ కలర్ అనమాట. ఇది వేళ్ళు అయితే కనుక మార్కెట్ రేట్ బట్టి కేజీ 120 రూపాయలు కొని 200 గ్రామ్స్ 89 రూపీస్ అంట. ఇవి తినడం వల్ల వెయిట్ లాస్ అన్నది అవుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే వాటర్ కంటెంట్ అంటే చాలా ఎక్కువ ఉంటుంది అంట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది బ్రేక్ఫాస్ట్ కింద చేస్తే ఇంకా టిఫిన్ అన్నది ఇంక చేయని అవసరం లేదు. కొత్తగానే తెలుసుకుంటున్నాను నేను కూడా. ఓకే బ్రో, థ్యాంక్ యూ. పిఠాపురం ఇది. ఇక టిఫిన్ సెంటర్లు ఏ బాగుంటాయి బ్రో దగ్గరలో అయితే? మనకి సెంటర్లో అయితే సురేష్ హోటల్ అని ఉంటుంది. సురేష్ హోటల్. మన బ్రో పేరు వచ్చేటప్పుడు కృష్ణ, గుర్తుపెట్టుకోండి. ఓకే బ్రో, కలుద్దాం. బాయ్ బాయ్ బ్రో. అమ్మా కాలు నలిగిపోయింది అబ్బా. ప్రతి రైట్లో నీ కాలు నలిగిపోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ అయితే మనం టిఫిన్ చేసేద్దాం. టిఫిన్ చేసి ఇక్కడ రోప్వే అలాగే బోటింగ్ కూడా ఉంది. మనం వెళ్ళి ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసేద్దాం. ఇంకా నేను కూడా ఇప్పుడు వచ్చేప్పుడు రోప్వే అన్నది ఎక్కలేదు. అసలు ఓపెన్లో ఉందో లేదో తెలియాలి. ఇప్పుడు వెళ్ళి ఏంటన్నా చూద్దాం. మొత్తం ఇక్కడ అంతా కూడా జీపుల హవానే, లేదంటే బళ్ళు ఎక్కడం కష్టం. మీకు నైట్ వచ్చినప్పుడు అయితే ఏం కనపడలే కదా. ఇక్కడ హౌసెస్ ఇవన్నీ చూసారుగా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నాకు. లంబసింగి నుంచి ఎవరైనా కానీ నా వీడియో చూస్తే కనుక కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. లంబసింగి సెంటర్లో సురేష్ హోటల్ చాలా ఫేమస్ అని చెప్పేసి చెప్పారు. ఏదో టేస్ట్ అంత మాత్రం ఉంటుందేమో అనుకున్నాం. పూరి అయితే చెప్పాను నేను. ఎలా ఉంది కుమార్ నీదైతే? సూపర్ ఉంది. ఓకే, డ్రోన్స్, మొబైల్స్ అన్నీ కూడా ఏ షాప్లో పడితే ఆ షాప్లో ఛార్జింగ్ పెట్టేసాం. పూరి టేస్ట్ అయితే సూపర్ అబ్బా. ఇక్కడ ఉన్న అన్ని వెరైటీస్ కూడా ఒక పట్టు పట్టేద్దాం, తగ్గేదే లేదు ఈరోజు. ఇడ్లీ చూడండి ఎంత ఇదంతా వచ్చాను నేను. వేడివేడిగా ఇంట్లో ఇడ్లీలా ఉన్నాయి టేస్ట్ అయితే. వైట్ చట్నీ అలాగే టమాటా చట్నీ చాలా బాగుంది. దోశ కూడా టేస్ట్ చాలా బాగుంది. ఎగ్ దోశ కూడా చెప్పాను, ఫుల్గా ఒక పట్టు పట్టాడు ఈ రోజు అంతా. ఎగ్ దోశ టేస్ట్ చేస్తున్నాం అనమాట విత్ ఆనియన్స్. టేస్ట్ ఎలా ఉందంటే ఒక పక్క నుంచి ఆమ్లెట్ టేస్ట్ అవుతుంది, ఇంకో పక్క నుంచి ఉల్లి దోశ టేస్ట్ అవుతుంది. బాగుంది, సాటిస్ఫైడ్ అబ్బా. ఫుడ్ అయితే ఇంకా ఈరోజు సాయంత్రం వరకు ఇంకా ఫుడ్ జోలికి వెళ్ళాను నేను. లంబసింగి సెంటర్లో సురేష్ టిఫిన్స్ ఫుడ్ అయితే కనుక చాలా బాగుంది. ఇక్కడ ఇడ్లీ, దోశ, పూరి ఈ 3 అవైలబిలిటీ ఉంటాయి. టేస్ట్ అయితే కనుక ఇంట్లో తిన్నట్టు ఉంటుంది ఫుడ్ వచ్చేటప్పటికి. ఎంత హ్యాపీయెస్ట్ మూమెంట్లో ఒక సాడెస్ట్ మూమెంట్ జరిగింది. డ్రోన్ అందరు క్రాష్ అయింది. మొత్తం ప్రొఫ్లర్ 2 మొత్తానికి పాడైపోయినాయి. ఇంకోటి వచ్చేటప్పుడు విరిగిపోయింది. ఇంకోటి ఏమో ఓకే అలా అలా ఉందన్నమాట. ప్రొఫ్లర్స్ రాజమండ్రిలో లేవంట, బస్సు పంపించమందాం అన్నా. ఇప్పుడు వైజాగ్ ఫోన్ చేస్తేనేమో వైజాగ్ వెళ్ళాం, ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు. ఏం చేయలేము, అర్థం కావట్లేదు అబ్బా. కానీ ఇప్పుడేమో డ్రోన్ లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు అస్సలు నాకు. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మనం జిప్ లైన్ అలాగే బోటింగ్ కూడా ఉంది ఇక్కడ ఒక డ్యామ్ దగ్గర. ఆ డ్యామ్ పేరు వచ్చేటప్పటికి టోజంగి డ్యామ్. ఈ జిప్ లైన్కి వెళ్ళడం ఏంటో పక్కన పెడితే కానీ మొత్తం అంతా ఆఫ్ రోడ్ వేస్తున్నారు. మొత్తం అంతా కూడా మట్టి మట్టి మట్టి. ఇంకో జిప్ లైన్ అదే అనుకుంటా. ఫస్ట్ బోటింగ్ అయితే వెళ్దాం. మనం ఇప్పుడు తాజంగి డ్యామ్ దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడైతే కనుక బోటింగ్ అయితే వెళ్తున్నాం. పర్ పర్సన్కి వచ్చేటప్పటికి 100 రూపీస్. వెళ్దాం. ఇంకా మన వెహికల్ అయితే అక్కడ పార్క్ చేస్తాను నేను. ఇదే బోటు, పెల్లింగ్ చేసుకుంటా వెళ్ళాలి. ఫస్ట్ టైం ఎవరో లేరు, మేమే స్టీరింగ్ చేసుకుంటున్నాం. ఏంటి కుమార్? ఎప్పుడు బైక్స్ ని కార్స్ తోడడం తప్ప బోట్స్ ఎప్పుడు తోడలేదు. బోట్ డ్రైవ్ చేస్తా. బాగుంది అబ్బా సింపుల్ గా. ఇది వచ్చేటప్పుడు లెఫ్ట్, న్యూట్రో, రైట్. ఎక్సర్సైజ్ ఇది. చిన్నప్పుడు ఎప్పుడో దొక్కా అబ్బా సైకిల్, మళ్ళీ ఇప్పుడు దొక్కుతున్నా. బాగుంది.
భలే ఉంది కుమార్. మనమే స్పీడ్ పెంచుకోవచ్చు, మనమే స్పీడ్ తగ్గించుకోవచ్చు. వ్యూ అయితే కనుక సూపర్ అబ్బా, ఎక్స్ట్రాడినరీగా ఉంది. తొక్కి ఓపిక అయిపోయింది. ఇలా మధ్యలోకి వచ్చేది ఆగిపోయాం. నిజంగానే ఈ డ్రైవింగ్ చాలా దారుణంగానే ఉంది. ఎక్కడికి వెళ్తుందో ఏ ప్లేస్ లోకి వెళ్తుందో తెలియట్లేదు. మేము ఎక్కిన బోట్ అదే. వీడియో చూసారుగా, ఎలా ఉంది ఏంటన్నా చెప్పండి. చూడడానికి ఇక్కడ నుంచి చిన్నగానే అనిపించింది కానీ భయం వేస్తుంది అబ్బా. ఎలా ఉంటుంది ఏంటన్నది ఏం తెలియట్లేదు. అమ్మా, ఈ హైట్ చూస్తేనే గుండె ఆగిపోతుంది నాకు. పైనుంచి చూడడానికి ఏముందిలే అబ్బా అనిపిస్తుంది కానీ కింద నుంచి అయితే టచ్ చేయకూడదు. ఓకే, పట్టుకుంటే దీన్ని పట్టుకోవాలి, లేదంటే 2 చేతులు ఒగ్గేసి కూడా వెళ్ళొచ్చు, ఏం కాదు. ఓకేనా? భయం వేస్తుంది. రెడీ? ఇక్కడ నుంచి చూస్తే చాలా భయంగా ఉంది. రెడీ కుమార్, చలో చలో. సూపర్ అంటే జిప్లైన్. ఇక్కడ హైట్ స్పీడ్ వచ్చింది కానీ మామూలుగా లేదు జిప్లైన్ అయితే. సూపర్. ఎలా ఉంది వ్యూ? అదిరిపోయింది కదా కుమార్. ఎలా ఉంది జిప్లైన్? మైండ్ బ్లోయింగ్ అని. ఇంకోసారి ట్రై చేద్దామా? వద్దులే, టైం బాగున్నాడు, సెకండ్ టైం బాగోదేమో. అలా అంటావా? డ్రోన్ అయితే పోయింది. వైజాగ్ లో నెతుకో దొరకలే, రాజమండ్రిలో నెతుకో దొరకలే. ఇప్పుడు డైరెక్ట్ గా కుమార్ అయితే ఇంటికి పంపిస్తున్నాను ప్రొప్లస్ తెమ్మని. ఇంక వేరే ఆప్షన్ అయితే లేదు మాకు. ఏం చేయాలో కూడా తెలియట్లేదు. జిప్ లైన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తాం. ఇప్పుడైతే మనం కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్తున్నాం. గట్టిగా ఒక లైక్ వేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి.